ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలనే తమను గెలిపిస్తాయని కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ వరుపుల సుబ్బారావు అన్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీలో గడప గడపకు ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొనగా మహిళలు పలు చోట్ల హారతులిచ్చి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను గెలిచిన వెంటనే రాష్ట్రంలోనే ప్రతిపాడు నియోజకవర్గాన్ని రోల్ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని గడప గడపకు తిరుగుతుంటే ప్రజల నుండి అపూర్వ స్పందన వస్తుందని, దానికి కారణం అన్ని వర్గాల వారికి సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల వల్లేనని ఆయన అన్నారు. రాబోయే ఎన్నికల్లో 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి తనతో పాటు ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి చలమయ్య, మండల పార్టీ అధ్యక్షుడు అడప పార్థసారథి, నాయకులు సిడగం వెంకటేశ్వరరావు, ఇజ్జనగిరి శివప్రసాద్, శుంకర రాంబాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తాతగారు ఒక్కసారి చేయండి. చూడండి, అందరూ ఎలా చూడండి సార్, అందరూ ఎలా చూడండి. అందరికీ నమస్కారం. మరి రోజు ప్రతిపాడు నియోజకవర్గంలో గడప గడపకు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు ఏలేశ్వరం నగర పంచాయతీలో మా అల్లమడి చల్లమయ్య అల్లుడు గారు, అలాగే సిరి వెంకటేశ్వర రాంబాబు గారు, అలాగే ప్రసాద్ గారు, మిగతా కౌన్సిలర్స్, అలాగే మా జమీందారు గారు వాగు బలరామ గారు, అదే విధంగా కూడా మా దొరబాబు, ఇంకా చాలా మంది ప్రజాప్రతినిధులు, సోదరులు అందరి సమక్షంలో కూడా చాలా బ్రహ్మాండంగా కూడా ఏలేశ్వరంలో ప్రతి కౌన్సిలర్ వార్డులు కూడా తిరిగి సందర్భంగా చాలా అఖండ స్వాగతం ఇస్తున్నారు. ఇక్కడే కాదు, ఎక్కడ గడప గడప కార్యక్రమం చేపట్టినప్పుడు కూడా గతంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినట్టు కార్యక్రమాల విధానంలో కూడా అందరికీ కూడా గుండెల్లో నాటిపోయి తిరిగి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, తప్పకుండా మీ అందరూ కూడా ఆయనకి మద్దతుగా ఉన్నాం, రాబోయే ఎలక్షన్లో కూడా మీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేస్తాం, శాసనసభ్యులు మిమ్మల్ని బలపరుస్తాం, అలాగే ఎంపీగా కూడా సునీల్ గారు కూడా మా ఓట్లు ఇస్తామని చెప్పేసి చాలా ఉత్సాహంగా కూడా అందరూ కూడా మాట్లాడే సందర్భం జరుగుతుంది. ఈవేళ జరిగేటువంటి చక్కని కార్యక్రమం నిన్న కాక మొన్నే జరిగిన ప్రతిపాడులో ఒక బ్రహ్మాండమైన సభ, ఎవరు ఊహించిన విధానంలో జనసంద్రం వచ్చి సోదరులందరూ కూడా ఆ సభని సోదరులందరూ కూడా వచ్చి చాలా దిగ్విజయంగా కూడా ఆ సభను కూడా దిగ్విజయంగా మరి జయప్రదం చేసే సందర్భం కూడా జరిగింది. వాళ్ళందరికీ కూడా గతంలో నేను చెప్పడం జరిగింది, నాకు అభినందనలు అందరూ కూడా తెలియజేశాను. ఈవేళ చూసుకుంటే ప్రతిపాడు నియోజకవర్గంలో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు అయ్యాములో తప్పకుండా కూడా ఈ నియోజకవర్గంలో 7 సెగ్మెంట్లు ఉంటే 7 సెగ్మెంట్లో కూడా చాలా అత్యధిక ఓట్లు వేళ ప్రతిపాడు నియోజకవర్గం నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి చెప్పడానికి దృఢమైన నమ్మకంతో ఈవేళ నాకు కనిపిస్తుంది. కాన్ఫిడెంట్ ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా సోదరులందరూ కూడా అఖండ స్వాగతం ఇస్తే
మరలా మరి జగన్మోహన్ రెడ్డి గారు రావాలనే ఉద్దేశంతో మాట్లాడే సందర్భం జరుగుతుంది. ఇవాళ ఏలేశ్వరం నగర పంచాయతీలో కూడా మరి చాలా చక్కగా కూడా మా కౌన్సిలర్స్ యొక్క ఆధ్వర్యంలో మరి ఇవాళ రెండో రోజు ఈ కార్యక్రమం మనం ప్రారంభించుకున్నాం. పక్కన సోదరం అందరూ కూడా వేళ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు. తప్పకుండా ఇప్పుడు ఊహించిన విధానంలో కూడా ఏలేశ్వరం నగర పంచాయతీ 2004లో వచ్చింది మెజార్టీ. అదే రోజులో కూడా వేళ రాబోయే రోజుల్లో కూడా 2004 మెజార్టీని కూడా అధిగమించి తప్పకుండా నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓట్లు వేయడానికి ఏలేశ్వరం నగర పంచాయతీలో ఉంటే ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.